హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ నిషికా కేస్ని సాల్వ్ చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిషికా మర్డర్ కేసు నుండి బయటపడింది అని కేసు సాల్వ్ చేసిన పోలీస్ ఆఫీసర్ని డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటారు కౌశిక్ అండ్ సుధాకర్. అప్పుడే జగదాత్రి ఈ కేసుని సాల్వ్ చేసి మనకి హెల్ప్ చేసింది ఎవరో కాదు వదినా, జేడి అండ్ కేడి అని చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట. అలా కౌశికి వాళ్ళు మనకి హెల్ప్ చేశారా, నిజంగా ఇది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి పాపం జేడి కేడీల గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు సుధాకర్ అండ్ కౌశికి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వైజయంతి, యువరాజ్, నిషిక మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మి, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేసు నుండి నువ్వు బయటపడిపోయావు, కానీ ఎక్కడ ఆ జగదాత్రి కేదార్లకి పేరొచ్చేస్తుందోనని భయపడ్డాను అని అంటుంది వైజయంతి. మీరే కదత్తయ్యా, నేను కూడా అదే అనుకున్నాను. వాళ్ళని ఎక్కడ పొగిడేస్తారో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ పొగడలేదు. ఇంకా ఈ కేసు లేదు కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా కౌశికి వదినపైనే ఉండాలి అని అంటుంది నిషిక. అవును, బాబుని దూరం చేద్దామంటే కుదరలేదు. వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా మనం బాబుపై ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నాన్న చంపేస్తారు. కాబట్టి బాబుని కాదు, కౌశికి వదిననే ఈ ఇంటి నుండి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయేలా చేయాలి. ఆస్తి పేపర్లు మనకి ఇచ్చేసి ఇంకా మీ జోలికి ఎప్పటికీ రాను అని తన ఆస్తిని అప్పచెప్పి బావగారితో కలిసి వెళ్ళిపోయేలా ప్లాన్ చేయాలి అని అంటాడు యువరాజ్. కరెక్టే అబ్బోడా, నువ్వు చెప్పింది జరిగితే చాలా బాగుంటుంది. కానీ కౌశికి ఇంటిని వదిలి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా అని అంటారు. అమ్మా, రేపేంటి బారసాల? అవునా, బారసాలలో బావగారు కూడా వస్తారని నాన్న చెప్పారు కదా. కాబట్టి మనం ఏదో ఒక అగాధం సృష్టించామనుకో, అప్పుడు బావగారే కౌశికి అక్కని తీసుకువెళ్ళిపోయేలా చేసేస్తే ఇంక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి అక్కని ఆస్తి రాసి ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ చెప్తాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ రెడీ అయి కిందకి వస్తే అప్పుడే మేఘన తెచ్చిన పెళ్ళికొడుకు మళ్ళీ వస్తాడు. వచ్చి ఇంకా అలా జగదాత్రికి ఫ్లవర్ ఇస్తూ తన చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వెంటనే చెయ్యి విరిచేసి కింద పడేస్తుందనమాట జగదాత్రి. ఒక్కసారిగా ఆయన కింద పడిపోయేసరికి వైజయంతికి డౌట్ వస్తుంది. ఇదేంటి, చెట్టంత మనిషిని అలా కింద పడేసావేంటమ్మీ? అంటే నీకింత బలం అసలు ఎక్కడి నుండి వచ్చిందమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు జగదాత్రికి. అప్పుడే మేఘన ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, అందుకే తనకి అంత బలం అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా యువరాజ్, ఎస్ దొరికారు. ఏంటి, మీరు పోలీస్ ఆఫీసర్లా? ఏది నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు యువరాజ్. వెంటనే మేఘనాన్ని కవర్ చేసుకుంటూ, అంటే జగదాత్రి వాళ్ళ అమ్మ పోలీస్ ఆఫీసర్ కదా, ఆ ఆంటీలాగే తనకి పోలికలు వచ్చాయి అంటున్నాను. తన అమ్మ అని అనబోయి తను అన్నాను, నాదే తప్పు అని కవర్ చేసేస్తుంది కౌశికి. ఓ అంతేనా అని చెప్పి ఇంకందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఆ పెళ్లి కొడుకైతే, మీరు నాకు బాగా నచ్చారు, రేపటికి రేపు పెళ్లి జరిగిపోవాలి, లేకపోతే నేను తట్టుకోలేను అని చెప్పి గట్టిగా అరిచేసరికి అక్కడికి పోలీసులు వస్తారు. ఒక్కసారిగా పోలీసులను చూసి షాక్ అయిపోతాడు ఆ కొత్త పెళ్లి కొడుకు పవన్. ఇంకా వెంటనే వెళ్ళి దాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి పోలీసులు ఇన్స్పెక్టర్ వచ్చైతే ఇంకా గట్టిగా పవన్ అనే ఆ పెద్ద పెళ్లి కొడుకు కాలర్ పట్టుకుంటారు. ఏంటి, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది నిషిక. మేడం, వీడు పెద్ద ఫ్రాడ్ మేడం, వీడికి ఒక కన్సల్టెన్సీ ఉంది. చాలామంది అమాయకులు నిరుద్యోగంతో ఉంటూ వీడి దగ్గరికి వెళ్తే ఉద్యోగాలు ఇప్పిస్తారేమోనని లక్షలకి లక్షలు డబ్బులు ఇస్తున్నారు. అలాంటిది వీళ్ళేమో ఫ్రాడ్ పనులు చేస్తూ ఇదిగో ఇలా పేర్లు మార్చుకుంటూ తిరుగుతున్నారు. వీడి పేరు పవన్ కాదు మేడం, వీడి పేరు సంపూర్ణేష్.
కానీ ఇప్పుడు పవన్ పెట్టుకొని వచ్చేసాడు. రేయ్ రారా అని చెప్పి ఇంకా వాడిని ఫ్రాడ్ కింద బుక్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. మేఘన అండ్ ఆ మామగారు ఇద్దరు ప్లాన్ ఫెయిల్ అయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. చూశారు కదా మా అమ్మగారు, ఎప్పుడైనా మంచి వాళ్ళకి చెడు చేయాలనుకుంటే దేవుడే ఇలా శిక్ష వేస్తాడు. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పెళ్లి సంబంధాలు తేకండి, తెస్తే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇంకలా బామ్మ మన ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది, పద వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. అక్క, రేపటికి జరిగిన ఏర్పాట్లన్నీ చేసేసామక్క, ఇంకా ఇంట్లో నవ్వులే జరుగుతాయి అని అంటారు కేదార్. జగదాత్రి, కేదార్ అంతా ఊహించుకుంటే నిజంగా మీరు లేకపోతే వీడు లేడు అనిపించింది. నా డెలివరీ అప్పుడు అంబులెన్స్లో మీరే నా పక్కన ఉన్నారు. జగదాత్రే నా బిడ్డని బయటికి తీసుకువచ్చింది, ఈ ప్రపంచానికి చూపించింది. ఇప్పుడేమో బాబుని ఎవరో బెగ్గింగ్ మాఫియా తీసుకువెళ్ళిపోతే వాళ్ళ చెర నుండి రక్షించి తీసుకువచ్చావు. నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు దాత్రి, అర్థం కావట్లేదు. ఒక విధంగా తీర్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా పాప పుడితే నా బాబుకే ఇచ్చి మీరు పెళ్లి చేయాలి అని అంటుంది కౌశికి సరదాగా. ఏంటి వదినా, ఇంకా పుట్టక ముందే అలా అంటున్నారా అని నవ్వుతూ ఉంటుంది హ్యాపీగా దాత్రి. అలా అనుకుంటే జరుగుతాయి దాత్రి, అందుకే అంటున్నాను అని నవ్వుతూ ఉంటారు. అక్క, అలా చేయకపోతే నేను ఊరుకుంటానా చెప్పు? నా కూతురు పుడితే ఖచ్చితంగా నీ కొడుక్కే ఇచ్చి నేను పెళ్లి చేస్తాను అని ముగ్గురు నవ్వుకుంటూ హ్యాపీగా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవును వదినా, రేపు అన్నయ్య వస్తున్నారు కదా, మీరు ఇంకా అన్నయ్యతో మాట్లాడకుండా అలాగే ఉంటారా వదినా అని అడుగుతుంది. పాపం ఇంకా జగదాత్రి ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారనమాట. కౌశికి, అక్క ఇప్పటి వరకు జరిగిందంతా పక్కన పెట్టే అక్క, బావగారు ఇక్కడికి వస్తున్నారు, నిన్ను సంతోషంగా చూసుకుంటారు. బావ ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి మాట అనాల్సి వచ్చిందో నీకు కూడా తెలుసు కదక్క. రేపు నువ్వు బావ సంతోషంగా ఉంటే చూడాలనిపిస్తుందక్క అని పాపం కేదార్ చెప్తూ ఉంటాడు. ఇంకా కౌశికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి బాబు బారసాల మహోత్సవం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అన్ని పువ్వులు అవన్నీ డెకరేట్ చేసి ఉయ్యాల మొత్తం ఇంకా పూలతో డెకరేట్ చేస్తారు. చుట్టాలందరూ వస్తూ ఉంటారు. ఇంకా అలా చుట్టాలందరూ వచ్చి అంతా చేస్తూ హడావిడి చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా యువరాజ్, నిషిక, వైజయంతి, అమ్మా నా ప్లాన్ గుర్తుంది కదా అని అంటాడు యువరాజ్. గుర్తుందిరా అబ్బోడా, నువ్వు వదిలేయ్, గీ వైజయంతి అంటే ఏంటో చూపిస్తా కదా అని చెప్పి ఇంకా క్రూయల్గా చూస్తూ ఉంటుంది వైజయంతి. అప్పుడే ఇంకా కౌశికి బాబుతో కిందకి వస్తుంది. అందరూ హ్యాపీగా కౌశికి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్లో సురేష్ వస్తారు. కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ని చూసి పాపం జగదాత్రి, కేదార్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బావగారు ఆగండి, సాంప్రదాయం ప్రకారం నేనే మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళాలి, రండి బావగారు అని చెప్పి కేదార్ ఇంకా అలా లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ యువరాజ్ వీలైతే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకప్పుడే కౌశికి దగ్గరికి వస్తారు సురేష్. అలా ఇంకా తన బాబుని చూసి తన బాబుని ఎత్తుకోవాలని చెప్పి పాపం చేతికి తీసుకొని ఎత్తుకుంటారు. ఎలా ఉన్నావు కౌశికి అని అడుగుతారు. ఇంకేమి మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటుంది కౌశికి. వదిన కొంచెం బాధలో ఉన్నారు, కానీ ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తారు అన్నయ్య అని అంటుంది పాపం జగదాత్రి. ఇంకలా కౌశికి బాబుని ఆడించుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పక్కకి వెళ్ళి పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా సురేష్కి వినిపించేలా వైజయంతి, అమ్మి నిషి చూసావా, ఎన్ని రోజులు దూరంగా ఉన్నాడు, ఏదో సాధిద్దాలనుకున్నాడు, కానీ ఆ సురేష్ ఎలా కాలిన బిల్లిలాగా సిగ్గు లేకుండా మళ్ళీ బారసాల ఫంక్షన్కి వచ్చాడో చూసావా అని అంటారు. అవునత్తయ్య, ఆ రోజు ప్రగల్భాలు పలికి నా తోడు నీకు అవసరం లేదు కౌశికి అని వెళ్ళిపోయాడు, కానీ ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అన్నయ్య ఇంటికి వచ్చాడో అని అంటుంది నిషిక. ఒక్కసారిగా ఆ మాటలు విని సురేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. అది మాత్రమే కాదు, ఎలా అయినా కౌశికి పాపం
దురదృష్టవంతురాలు. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మా నాన్నని పొట్టన పెట్టుకుంది. పెరిగి పెద్దయిన తర్వాత భర్తతో అయినా సుఖంగా ఉందా అంటే ఆ రాత కూడా దేవుడు రాసిపెట్టలేదు. ఎంత పెళ్ళైపోయినా పుట్టింట్లోనే ఇంకా ఉంటుంది. భర్త ఏమో పుట్టింట్లోనే ఉంచుతాడు. భర్త ఉన్నాడనే తోడు కూడా తనకి లేదు. ఇప్పుడు ఆ బాబు పుట్టక గండానికి పుట్టాడు. పుట్టుకతోనే మేనమామ దోషంతో పుట్టాడు. తర్వాత ఒకసారి కిడ్నాప్ అయి వచ్చాడు. ఎంతైనా కౌశికి జీవితం చాలా దరిద్రంలో ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా విని సురేష్కి పాపం చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా బాబు ఫంక్షన్ అయితే పాపం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా బాబు ఫంక్షన్ జరుగుతూ ఉంటే కౌశికి దగ్గరికి వస్తారు సురేష్. కౌశికి, నీతో మాట్లాడాలి అని అంటారు. ఏ విషయం గురించి అని అడుగుతుంది కౌశికి. అంటే అది నేను నిన్ను మన ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను కౌశికి అని అంటారు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సురేష్ అని అంటుంది. అవును కౌశికి, నేను నిజం చెప్తున్నాను. మన ఇంటికి నిన్ను బాబుని తీసుకువెళ్తాను. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, బాబుని కిడ్నాప్ చేయాలనుకోవడం, ఇదంతా నాకేమీ నచ్చటం లేదు. అయినా నువ్వు నా దగ్గర ఉంటే ఏమవుతుంది? రా వెళ్దాం అని అంటారు సురేష్. లేదు, నేను రాలేను. నాకు ఇక్కడ బంధాలు, బంధుత్వాలు అన్నీ అలవాటు చేశారు. నా బంధాలని విడిచి, నా కుటుంబాన్ని విడిచి నేను రాలేను అని చెప్పి ఇంకా కౌశికి అయితే చెప్తూ ఉంటారు. కౌశికి, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కరెక్ట్ కాదు కౌశికి, నా మాట విను అని అంటారు సురేష్. ఇంకా అంతా ఆలోచించుకుంటూ ఉంటుంది కౌశికి. మీరు చెప్తుంటే నాకు ఇదంతా నిజమే అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి నాకు నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరో తెలీదు. ఒక్కొక్కసారి యువరాజ్ తప్పులు చేస్తూ ఉంటే కన్న తండ్రినే, సొంత అక్కనే అజమాయిషీగా తను ఆస్తి దక్కించుకోవాలనే ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇల్లు విడిచిపెట్టి ఆస్తినిచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటారు. అలా చేస్తే మీకేమొస్తుంది వదినా అని ఒక సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి, కేదార్. వదినా, మీరలా ఎలా మాట్లాడుతున్నారు? చూడండి వదినా, ఎక్కడైనా తప్పు ఉందంటే ఆ తప్పుని సరిచేయడానికి చూడాలి. వాళ్ళు మన కుటుంబం కాబట్టి, మన రక్త సంబంధం కాబట్టి వాళ్ళని మార్చుకునేలా చూడాలి. అంతేకాని మీరు ఇలా ఆస్తిని రాసిచ్చి వెళ్ళిపోతే మనుషులు మారుతారా వదినా? మారరు. ఇంకా ఇంకా అహంకారం పెరిగిపోతుంది. అది తప్పు కదా వదినా అని అంటారు పాపం జగదాత్రి. కానీ వాళ్ళు ఎలా మారుతారు జగదాత్రి, ఎలా మారుతారు అని అడుగుతారు. వదినా, ఎవరికైనా తప్పు తెలుసుకునే టైం అనేది ఒకటి వస్తుంది. ఆ రోజు వస్తే మనుషులు వాళ్ళే మారుతారు. అది మేం తెప్పిస్తాం. బంధాలని, బంధుత్వాల్ని వదులుకొని మీరు అన్నయ్య దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు వదినా అని చెప్పి పాపం చెప్తుందనమాట కౌశికి జగదాత్రి. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట సురేష్. అమ్మా, నువ్వు నిజంగా ఇంత ఓపికగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలు 5 నిమిషాలు వింటేనే నాకు చాలా కోపం వచ్చింది. అలాంటిది నువ్వు ఇన్ని రోజులుగా భరిస్తూ వాళ్ళని మార్చుకోవాలని ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావంటే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ అంటారు. ఆ మాట నిజమని అనిపిస్తుంది. నువ్వు నచ్చినట్టు చేయమ్మా. కౌశికి నువ్వున్నావనే ధైర్యంతోనే నేను కౌశికిని ఇక్కడ వదిలి వెళ్తున్నాను అని చెప్పి పాపం జాగ్రత్త చెప్తూ ఉంటారనమాట సురేష్. అన్నయ్య, ఇంకా నేను చూసుకుంటాను, మీరు రండి అని చెప్పి ఇంక ఇద్దరిని కిందకి తీసుకువెళ్తుంది. అలా ఇంకా ఉయ్యాల రెడీగా ఉంటుంది. ఇంకా బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఉయ్యాలో వేయండమ్మా అని అంటారు. ఇద్దరు కలిపి ఉయ్యాలలో వేస్తూ ఉంటారు. అలా కరెక్ట్గా ఇంకా ముగ్గురు ఉయ్యాలలో వేస్తూ హ్యాపీగా బాబుకైతే పేరు పెడతారు. అదంతా విన్నా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా అలా జగదాత్రి, కేదార్ హ్యాపీగా కౌశికి వాళ్ళ బాబు బారసాలని కంప్లీట్ చేసేస్తారు. ఇంకా సురేష్తో మాట్లాడుతూ ఉంటారు సుధాకర్. సురేష్, ఎలాగో వచ్చావు కదా, ఒక 2 రోజులు ఇంట్లో ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటారు. లేదు మావయ్య గారు, నేను అర్జెంటుగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి, అందుకే నేను వెళ్ళాల్సి వస్తుంది. నాకు కూడా ఉండాలనే ఉంది, కానీ వీలు చూసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాను.
ఏమీ అనుకోకండి కౌశికి, జాగ్రత్తగా ఉండు అని బాబుని పాపం ఎత్తుకొని ఇంకా కాసేపు ఆడుకొని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్. ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు కౌశికి వైపు చూస్తూ ఉంటారు. ఇదేంటి, మనం ఏదో అనుకుంటే ఏదో అయింది. అసలు పౌరుషం ఉన్న ఎవరైనా అన్ని మాటలంటే భార్యను తీసుకొని వెళ్ళిపోతానంటున్నారు, కానీ వెళ్ళట్లేదంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అయిపోయిందా మీ ప్లానింగ్ అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా యువరాజ్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి, మీరు మాట్లాడిన నీచమైన మాటలు నేను వినలేదనుకున్నారా? అన్నయ్య చాలా మంచివాళ్ళు కాబట్టి మీలాంటి వాళ్ళ గురించి మావయ్య గారితో ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారు. అదే ఒక్కసారి మీ నిజస్వరూపం ఏంటో, మీ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటో మావయ్య గారికి తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. చూడండి, ఇన్ని రోజులు వదిలేశాను, కానీ ఇంకొకసారి వదిన జోలికి మళ్ళీ వదిన పరువు తీయాలని కానీ వదినని ఇంటి నుండి బయటికి పంపించాలని కానీ ఆలోచన మీ నోటికి వస్తే నా గురించి తెలుసు కదా. ఇప్పటి వరకు జరిగిన నిజాలన్నీ కౌశికి అక్కకి మావయ్య గారికి చెప్పేస్తాను. అదంతా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో చేయగలరనుకోవద్దు. ఇలా చేస్తే మిమ్మల్ని మావయ్య గారు ఇంట్లో నుండి వెంటనే బయటికి గెంటేస్తారు, గుర్తుంది కదా అని అంటుంది జగదాత్రి. ఇంకా వెంటనే వైజయంతి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పటి నుండైనా మారుతారనుకుంటున్నాను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట జగదాత్రి. ఇంకా జగదాత్రి వైపు కోపంగా చూస్తూ ఉండిపోతారు యువరాజ్, వైజయంతి, నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.